క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. కలిసి ఆరాధన చేద్దాం, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు సర్వశక్తుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. నమ్మదగిన దేవా, నీవు చేసిన మేలన్నిటి నీకే స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు.
క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము మీ దేహము, యువర్ బాడీ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మీ దేహము అనే ఈ అంశములో ఈ దేహం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఈ మట్టిలో నుండి తీయబడిన ఈ నరుడు, ఈ మానవుణ్ణి దేవుడు ఏం చేశాడు అంటే అతని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే ఆ విధంగా ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం, ఒక ఆశీర్వాదకరమైనటువంటి సత్యం ఏంటంటే మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఇప్పుడు ఈ దేహం పరిశుద్ధాత్మకు నిలయం. మీ దేహం పరిశుద్ధ ఆత్మకు నిలయం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడాన్ని బట్టి, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడాన్ని బట్టి మనము ఆలయముగా మారిపోయాం. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి, యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవడాన్ని బట్టి మనమందరం కూడా దేవుని ఆలయాలుగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుని ఆలయాలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? ఎవరికి ఆలయం? పరిశుద్ధ ఆత్మకు ఆలయం. ఆత్మదేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బోధించువాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించువాడు, పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను బయలుపరచువాడు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించువాడు, ప్రేమ గలవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో మనలో ప్రేమ నిలిచి ఉంటుంది. అంటే ప్రేమకు ఆలయం, ఆదరణకు ఆలయం, శక్తికి ఆలయం, జ్ఞానానికి ఆలయం, దేవుని బోధకు ఆలయం, దేవుని ప్రభావమునకు ఆలయంగా ఈ దేహం ఉంది. ఈ దేహం దేవుని ఆలయం. ఇది పరిశుద్ధాత్మ ఆలయం. ఇది మీ సొత్తు కాదు. దిస్ ఇస్ నాట్ యువర్ ప్రాపర్టీ. ఎందుకు ఇది మీ ప్రాపర్టీ కాదంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ యువర్ ప్రాపర్టీ. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. జీవము గల దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో వ్రేలాడి మానవులందరి కొరకు కూడా తన ప్రాణాన్ని ధారపోశాడు. ఎప్పుడైతే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ధారపోసాడో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన రక్తము ద్వారా మనలను ఆయన కొన్నాడు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని రక్షించాడు. నాలో నివసిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను కొన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, యేసు రక్తముతో కడగబడినటువంటి నేను, ఆలయముగా ఉన్న నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆ జీవము గల దేవుణ్ణి మహిమపరచాలి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కొన్నవాడు యేసు ప్రభువారు.
నివసిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మహిమ పరచవలసింది దేవుణ్ణి. కనుక మనమందరం కూడా ఈ దేహం, మీ దేహం, నా దేహం, మన దేహాలు, వీటిని పరిశుద్ధాత్మ నిలయాలుగా చేసుకుని విలువ పెట్టి కొనబడినటువంటి మనలను కొన్న, మనలను ముద్రించిన, మనలో నివసిస్తున్న మన ప్రభువుని, మన దేవుణ్ణి మనసారా పాడుతూ, మహిమగల దేవుని వాక్యాన్ని చదువుతూ, కంటి ద్వారా ఎలాగ దేవునిని మహిమపరచొచ్చు అంటే వాక్యం చదవడం ద్వారా, వాక్యం వినుట ద్వారా, చెవుల ద్వారా దేవుని మహిమపరచొచ్చు. నోటి ద్వారా దేవుని పాటలు, మాటలు పాడుట, పలుకుట ద్వారా, పంచుకొనుట ద్వారా ఈ నోటితో దేవుణ్ణి మహిమపరచగలం. ఈ చేతులతో చక్కగా దేవుని యొక్క వాక్యాలు టైప్ చేస్తూ, రాస్తూ అనేక మందికి షేర్ చేయటం వల్ల ఈ చేతులతో దేవుని మహిమపరచొచ్చు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టడం ద్వారా, ఆరాధించేటప్పుడు చేతులు పైకెత్తడం ద్వారా, ఈ చేతుల ద్వారా దేవునిని మహిమపరచవచ్చు. ఇతరులకు సహాయం చేయటం ద్వారా, దేవుని పనికి సహకరించడం ద్వారా, పరిచర్య చేయటం ద్వారా ఈ చేతులతో దేవునిని మనం మహిమపరచవచ్చు. హృదయంలో దేవుని మాటలను పెట్టుకొని వాటిని పదిలపరుచుకొని ప్రార్థించడం ద్వారా, స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, దేవుని పరిచర్యకు మన పాదములతో నడుచడం ద్వారా, సాక్ష్యం ద్వారా దేవునిని మనం మహిమపరిచే వారిగా మనం ఉండాలి. మీ దేహము అనే ఈ అంశంలో ఇది దేవుడు అనుగ్రహించింది. ఇది దేవుడే మన ఆత్మ ద్వారా నివసిస్తుంది. విలువ పెట్టి కొన్నది, మన సొత్తు కాదని గుర్తించి ఆత్మతో, సత్యముతో, సత్యవంతుడైన దేవుడు మనల్ని కొన్నాడు. ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు. మహిమగల దేవుణ్ణి మనం మహిమపరచడానికి ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధిస్తూ, మనసారా వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, ఆయన గురించి పాడుతూ, మాట్లాడుతూ, ఆయన సన్నిధిలో చేతులు ఎత్తుతూ, చప్పట్లు కొడుతూ, ఆరాధిస్తూ, మోకరిస్తూ, ఆయన కొరకు నడుస్తూ, ఆయన పరిచర్య చేస్తూ, ఆయన పనులు చేస్తూ, ఆయనను మహిమపరుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కడ దేవుని నామానికి మహిమ వస్తుందో, మహిమ వచ్చే ప్రతి స్థలంలో దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవుని మహిమ పరిచే వారిగా మన బ్రతుకులుంటే మన జీవితంలోకి సమృద్ధి అయిన ఆశీర్వాదం, దీవెన దేవుడు మనకు మెండుగా దయచేస్తాడు. అలాగూ దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. కృప మనందరికీ తోడయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ దేహము అనే ఈ అంశంలో ఇది మీ వల్ల అనుగ్రహించబడింది, మీరు నివసించుచున్నది, మీరు కొన్నది. మీకే మహిమ వచ్చినట్లుగా మా జీవితాలను మార్చి మలచి నీ మహిమార్థమై బ్రతుకుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించమని, నజరేయుడా, నమ్మదగిన వాడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చి, నడిపించి, దీవించి, కాపాడుమని ఈ సమయంలో మా ప్రభువా, మా దేహముతో మహిమగల నిన్ను మహిమపరుస్తూ నీ కొరకే బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరు ఏ అవసరాల్లో ఉన్నా వారి అవసరాలు తీర్చండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. కన్నీటి పర్యంతమవుతున్న వారిని ఓదార్చండి. సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవడానికి సహాయం చేయండి. నీ ఆదరణ, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలకు మెండుగా, నిండుగా మీరు అనుగ్రహించి దీవించి కాపాడుమని సర్వకృపానిధి పిల్లలు, యవనస్తులు, నడిప్రాయంలో ఉన్నవారు, వృద్ధులు అందరినీ కాపాడి నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించమని సర్వకృపానిధి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ చక్కటి వాక్యాన్ని మీకు అందించే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ చేతుల్లో ఏముందంటే ఈ క్లుప్త వర్తమానాన్ని వేరే వాళ్ళకి చేరవేయండి. తద్వారా మీ జీవితాలు ధన్యమవుతాయి. ఈ ఒక్క మాట మరొకసారి గమనించండి. మీకు ఈ వాక్యం నచ్చితే మీ స్టేటస్లో ఈ వాక్యం ఉండాలి. అలాగే మీరు మీ స్నేహితులకు, మీ యొక్క బంధువులకు దీన్ని పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇది కష్టంతో కూడింది కాదు, కానీ ఆ పని చేస్తే దేవుని నామానికి మహిమ, అలాగే మీ జీవితానికి తగినటువంటి ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. అలాగూ చేయటానికి కృపగల దేవుడు మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.